శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 27, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, మీ మనస్సులో సంతోషపు డంకా మోగుతూ ఉండాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. ప్రశ్న: మాయా మనుషులను ఎటువంటి భ్రమలో భ్రమింపజేసినందున వారు స్వర్గంలోకి వెళ్ళే పురుషార్థం చేయలేరు. జవాబు: చివరి సమయంలో మాయ చూపించే ఆడంబరము అనగా 100 సంవత్సరాలలో విమానము, విద్యుత్తు మొదలైనవి ఇంకా ఏవైతే వెలువడ్డాయో వాటిని చూస్తూ మనుషులు స్వర్గం ఇక్కడే ఉందని భావిస్తారు. ధనం ఉంది, బంగళాలున్నాయి, వాహనాలున్నాయి, చాలు మాకు ఇదే స్వర్గమని అనేస్తారు. ఇవన్నీ భ్రమింపజేసే మాయ కలగజేయు అల్పకాలిక సుఖాలు. ఇవి భ్రమింపజేస్తాయి. ఈ కారణంగానే వారు స్వర్గంలోకి వచ్చే పురుషార్థం చేయలేరు అని బాబా చెప్తున్నారు. పాట: మాతా ఓ మాతా, మీరు అందరి భాగ్య విధాత. ఓం శాంతి. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోతారో వారి మహిమ గాయనం చేయబడుతుందని పిల్లలకిప్పుడు అర్థం చేయించబడింది. ఇది భారతవాసులకు తెలియదు, విద్వాంసులు పండితులకు కూడా తెలియదు. జగదంబ అనగా జగత్తులోని మనుష్యులను రచించేవారు. ఎవరినైతే జగదంబ అని అంటారో వారిప్పుడు పిల్లల సన్ముఖంలో కూర్చొని ఉన్నారని మీకు తెలుసు. భక్తి మార్గంలో అయితే ఊరికే మహిమ చేస్తూ వచ్చారు. కానీ పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది అనగా జగదంబ పరిచయం లభించింది. జగదంబ పేరుతో కూడా రకరకాల చిత్రాలు అనేకం తయారు చేశారు. వాస్తవంగా ఉండేది ఒకే ఒక్క జగదంబ. ఆమెకే కాళీ అని, సరస్వతి అని, దుర్గా అని అనేకమైన పేర్లు పెట్టడం వలన మనుష్యులు తికమక పడ్డారు. కలకత్తాలో కలకత్తా కాళీ అని కూడా అంటారు. కానీ అటువంటి చిత్రం ఉండదు అని బాబా చెప్తున్నారు. ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి అని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గము ఎప్పటి నుండి మొదలవుతుందో అప్పటి నుండి రావణ రాజ్యం కూడా మొదలవుతుంది. మనుషులెవరికీ రాముడెవరో రావణుడెవరో కూడా తెలియదు. ఇది అనంతమైన కథ. రావణ రాజ్యం పూర్తి అయిన తర్వాత మళ్ళీ రామరాజ్యం ప్రారంభమవుతుందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. రాముడు తప్పకుండా సుఖమిచ్చేవాడిగా ఉంటాడు, రావణుడు తప్పకుండా దుఃఖమిచ్చేవాడుగా ఉంటాడు. భారతదేశంలో ఇప్పుడు రావణ రాజ్యం ఉంది కావున దీనిని శోకవాటిక అని అంటారు. తండ్రి అర్థం చేయించారు. ఈ సమయంలో మీరందరూ రావణ రాజ్యంలో ఉన్నారు. ముఖ్యంగా ఇది భారతదేశానికి చెందిన విషయమే. రావణ రాజ్యంలో మీరంతా భ్రష్టాచారులుగా అయిపోయారు. రాముడు అనగా అనంతమైన సుఖమిచ్చే తండ్రి. ఈ సమయంలో మనుష్యులందరూ అసురీ మతములో ఉన్నారు. అంతేకాని 10 తలల రావణుడెవ్వరూ లేరు అని బాబా చెప్తున్నారు. ఇది 5 వికారాల మతము. దీనిని రావణ మతమని అంటారు. శివబాబా ఇచ్చే మతము శ్రీమతము. ఇప్పుడు ఉండేది అసురీ సాంప్రదాయము కదా. ఇవన్నీ అనంతమైన విషయాలు. శ్రీమతము ద్వారా 21 జన్మలు సుఖాన్ని పొందుతారు. అసురీ మతము ద్వారా మీరు 63 జన్మలు దుఃఖాన్ని పొందారు. ఈ రావణుడు పెద్ద శత్రువులలో అతిపెద్ద శత్రువని, అందుకే అతనిని తగలబెడుతూ ఉంటారని మీకు తెలుసు. చివరికి రావణుణ్ణి తగలబెట్టడం ఎప్పటికి మానేస్తారో వారికి తెలియదు అని చెప్తున్నారు బాబా. రావణుణ్ణి తగలబెట్టడం అయితే పరంపరగా వస్తూ ఉందని అంటారు. దిష్టిబొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. నిజంగా
ఈ రావణుడు అందరికీ దుఃఖమునిచ్చాడు, ముఖ్యంగా భారతదేశానికి. కావున రావణుడు పెద్ద శత్రువు కదా అంటున్నారు బాబా. కానీ ఈ అనంతమైన శత్రువు గురించి ఎవ్వరికీ తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖాన్నిస్తారు. ఇటువంటి సహజమైన విషయాలు కూడా ఏ విద్వాంసులకు కానీ పండితులకు కానీ తెలియవు. మనము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకోవాలని పిల్లలైన మీకు తెలుసు. అయినా మీరు తండ్రిని క్షణ క్షణము మర్చిపోతూ ఉంటారు. భక్తి మార్గంలో నన్ను మీరు ఓ తండ్రి నాపై దయ చూపించు అని పిలుస్తూ వచ్చారు. నేను దయ చూపిస్తూనే ఉంటాను. ఏ ఏ భావనలతో దేవతలను పూజిస్తారో ఆ భావనలకు వారికి తప్పకుండా అల్పకాలిక సుఖం ఇస్తానని తండ్రి చెప్తున్నారు. ఇంకెవ్వరూ ఇలాంటి సుఖమునివ్వలేరు. సుఖదాతను నేనే. భక్తి మార్గంలో కూడా ఇచ్చే దాతను నేనే. గాడ్ ఫాదర్ ప్రసాదించారని భగవంతుని గురించే చెప్తారు. మరి అలాంటప్పుడు ఫలానా సాధువు ఫలానా గురువు ఈ దానం ఇచ్చారని ఎందుకు చెప్తారు? సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఓ భగవంతుడా, మా దుఃఖాలను దూరం చెయ్యండి అని పాటలు కూడా పాడతారు. మళ్ళీ ఫలానా సాధువు మా దుఃఖాన్ని దూరం చేశాడు, కొడుకునిచ్చాడని ఎందుకంటారు? ఆ సాధువు కృప ద్వారా సుఖం లభించిందని భావిస్తారు. వ్యాపారంలో లాభం వస్తే గురువు కృప ద్వారా లభించిందని భావిస్తారు. కానీ నష్టం వస్తే గురువు అకృప చూపించారని ఎప్పుడూ అనరు. పాపం భక్తులు అర్థం చేసుకోకుండా నోటికి ఏది వస్తే అది అంటూ ఉంటారు. ఏది వింటారో దానిని అనుసరిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాయే అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను తన వారిగా చేసుకుంటారు. తండ్రిపై ప్రీతి ఉంచుకోవడంలో కూడా మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. ఒక్కసారిగా ముఖం తిప్పేస్తుంది. 21 జన్మలకు సుఖమునిచ్చే తండ్రి నుండి విడాకులిప్పిస్తుంది. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి చేస్తూ చేస్తూ మీరు నిరుపేదలైనప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానమిచ్చి మిమ్ములను 21 జన్మల కొరకు సంపన్నంగా చేస్తారు. ఆ భక్తినైతే మీరు జన్మ జన్మలుగా చేస్తూ వచ్చారు. అల్పకాల సుఖం లభిస్తుంది. దుఃఖమైతే చాలా ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ ఇచ్చేందుకు నేను వచ్చాను. ఇది అనంతమైన విషయం కదా. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ లక్ష్మీ నారాయణులు మొదలైన వారందరూ నిర్వికారి దేవతలు. వారి భవనాలలో ఎన్ని వజ్రాలు రత్నాలు మణులు ఉంటాయి. మీరు ముందు ముందు చాలా చూస్తారు. అంతిమ సమయానికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత స్వర్గ దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద దర్బారులుంటాయి. కిటికీలపైన బంగారు వజ్రాలు రత్నాలతో కూడిన చాలా మంచి అలంకరణ ఉంటుంది. ఇక ఇప్పుడు రాత్రి పూర్తయి పగలు ప్రారంభమవుతుంది. ఏ వైకుంఠాన్ని మీరు దివ్య దృష్టితో ఇప్పుడు చూస్తున్నారో దానిని మీరు ప్రాక్టికల్గా తప్పకుండా చూస్తారు. ఏ వినాశనాన్ని మీరు దివ్య దృష్టితో చూస్తున్నారో దానిని ప్రాక్టికల్గా చూస్తారు. మీ లోపల సంతోషపు ఢంకాలు మోగుతూ ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకంటే మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన ఆస్తిని తీసుకుంటున్నాము. ఈ చిత్రమైతే ఖచ్చితమైన చిత్రం కాదు. అవన్నీ మీరు దివ్య దృష్టితో చూస్తారు. అక్కడకు వెళ్ళి మీరు రాస నృత్యములు మొదలైనవి చేస్తారు. అనేక స్వర్గ చిత్రాలు మొదలైనవి తయారు చేసేవారు తండ్రి. ఏ దృశ్యములనైతే దివ్య దృష్టి ద్వారా చూపించారో అవన్నీ ప్రాక్టికల్గా తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు ఈ చీచీ ప్రపంచం సమాప్తం అయిపోతుందని మీకు తెలుసు. మీరిక్కడ శ్రీమతం ఆధారంగా
మీ స్వరాజ్యమును తీసుకొను పురుషార్థము చేస్తూ ఉన్నారు. ఆ భక్తి మార్గం ఎక్కడ? ఈ జ్ఞాన మార్గం ఎక్కడ? ఇక్కడ భక్తి మార్గంలోని భారతదేశ స్థితి ఎలా ఉందో చూడండి. తినేందుకు అన్నం కూడా లేదు, కానీ పెద్ద పెద్ద ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వారి ప్లాన్ ఎలా ఉందో మీ ప్లాన్ ఎలా ఉందో గమనించండి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. రామాయణం మొదలైన వాటిలో ఎన్నో కథలు వ్రాసేశారు, కానీ నిజానికి అలాంటివి ఏవీ లేవు అని చెప్తున్నారు బాబా. రావణుని ప్రతి సంవత్సరము మళ్ళీ మళ్ళీ ఎందుకు తగలబెడతారు? తగలబెడితే రావణుడు సమాప్తమైపోవాలి కదా. భక్తి మార్గపు సంపాదన ఎలా ఉందో, జ్ఞాన మార్గపు సంపాదన ఎలా ఉందో చూడండి. తండ్రి ఒక్కసారిగా బండారాన్ని పూర్తిగా నింపేస్తారు. దాని కొరకే శ్రమ చేయాలి. తప్పకుండా పవిత్రంగా ఉండవలసి వస్తుంది. అమృతాన్ని వదిలి విషం ఎందుకు తాగాలి అని గాయనం కూడా చేస్తారు. అమృతం పేరుతో అమృత్సర్లో ఒక సరస్సును తయారు చేశారు. ఆ సరస్సులో మునకలు వేస్తారు. మానస సరోవరం అను పేరుతో కూడా ఒక సరస్సును తయారు చేశారు. అయితే మానస సరోవరం అర్థం కూడా తెలుసుకోరు. మానస సరోవరం అనగా జ్ఞాన సాగరుడైన నిరాకార పరమపిత పరమాత్మ మానవ శరీరంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. మనుష్యులు కూర్చొని అనేక కథలు మొదలైనవి తయారు చేశారు. సర్వశాస్త్రమయ శిరోమణి గీత అని మహిమ చేస్తారు. అయితే దానిలో కృష్ణ ఉవాచ అని వ్రాసేశారు. మళ్ళీ కృష్ణుని గురించి కూడా ఎన్ని మాటలు రాసేశారు. సర్పం కాటేసిందని, కృష్ణుడు స్త్రీలను ఎత్తుకెళ్లాడని, అసత్య కలంకాలెన్నో ఆపాదించారు. ఇప్పుడు మీరు సత్యాన్ని అర్థం చేయించగలరు. ఇక్కడ కృష్ణుని మాటే లేదు. బ్రహ్మ ద్వారా పరమపిత పరమాత్మ కూర్చొని అన్ని వేద శాస్త్రాల గ్రంథాల సారం తెలియజేస్తున్నారు. నంబర్ 1 అయ్యింది శ్రీమద్ భగవద్గీత. భారతవాసుల ధర్మశాస్త్రము ఒకే ఒక్కటి. దానిని ఖండన చేయడం వలన దాని పిల్లలైన వేద శాస్త్రాలన్నీ ఖండితమైపోయాయి. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నా పిల్లలు నడుస్తూ నడుస్తూ మాయతో చెంపదెబ్బలు తింటూ ఉంటారు. ధారణ చెయ్యరు. ఇది యుద్ధ మైదానం. పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. గీత మొదలైన వాటిలో ఇటువంటి విషయాలు వ్రాయలేదు. మీరు బ్రహ్మముఖ వంశావళి వారు. బ్రహ్మ ద్వారా యజ్ఞం రచింపబడింది. రుద్రజ్ఞాన యజ్ఞము తప్పకుండా ఉంది. అయితే యుద్ధ మైదానం ఎక్కడ నుండి వచ్చింది? రాజశ్వ అశ్వమేధ యజ్ఞమని గాయనం కూడా చేయబడింది. మన రథం అంటే శరీరం ఏదైతే ఉందో దానిని మనము బలిహారం చేస్తాము. వారు మళ్ళీ దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని రచించి అశ్వమును స్వాహ చేస్తారని ఏమిటేమిటో రాసేశారు. సత్యయుగంలో భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు అక్కడ తప్పకుండా చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారని మీకు తెలుసు. దేవీ దేవతలు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. యమునా నదీ తీరాన రాజ్యం తప్పకుండా ఉంటుంది. కేవలం దేవీ దేవతలే రాజ్యం చేస్తూ ఉంటారు. కాశ్మీర్కు కానీ సిమ్లాకు కానీ వెళ్ళవలసినంత వేడి అచ్చట అంటే సత్యయుగంలో ఉండదు. తత్వాలు కూడా పూర్తి సతోప్రధానంగా అయిపోతాయి. ఈ విషయాలను కూడా అర్థం చేసుకునేవారు మాత్రమే అర్థం చేసుకోగలరు. సత్యయుగాన్ని స్వర్గమని, కలియుగాన్ని నరకమని అంటారు. ద్వాపర యుగాన్ని ఇంత నరకమని అనరు. త్రేతాయుగంలో కూడా 2 కళలు తగ్గుతాయి. అన్నింటికంటే ఎక్కువ సుఖము స్వర్గంలోనే ఉంటుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ వారికి స్వర్గం అంటే ఏమిటో తెలియదు. స్వర్గస్థులయ్యారంటే అప్పటి వరకు నరకంలో ఉన్నట్లే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నరకంలోనే ఉన్నారు.
ఇప్పుడు తండ్రి మీకు అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు. అక్కడ అన్నీ సర్వస్వము మీవిగానే ఉంటాయి. మీ భూమి, మీ ఆకాశం అన్నీ మీవే. మీరు స్థిరమైన, అఖండమైన, శాంతిమయమైన రాజ్యం చేస్తారు. అక్కడ దుఃఖమును మాటే ఉండదు. కావున దాని కొరకు మీరు ఎంత పురుషార్థం చెయ్యాలి? పిల్లల స్థితి ఎలా ఉంది? మన మమ్మా బాబాలు చాలా మంచి రీతిగా పురుషార్థం చేస్తున్నారని కూడా తెలుసు. మనం కూడా అలాంటి పురుషార్థం చేసి వారసత్వం ఎందుకు తీసుకోరాదు అని కూడా భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు అలసిపోకండి, శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. శ్రీమతమును ఎప్పుడూ మర్చిపోకండి. దీనిలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చేసేందుకు ముందు బాబా, మేమిందులో తికమక పడుతున్నాము, ఈ పని చేయడం వలన మాకు పాపం అంటదు కదా అని అడగండి. బాబా ఎప్పుడూ ఎవరి నుండి ఏమీ తీసుకోరు. భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం దానం చేస్తారు. అందుకు ప్రతిఫలం తీసుకుంటారు కూడా. శివబాబా తీసుకొని ఏం చేసుకుంటారు? వారికి భవనాలు తయారు చేసుకునే పని లేదు. అంతా పిల్లల కోసమే చేస్తారు. నివాస స్థానాలు నిర్మించిన అవి కూడా చివరిలో మీరు వచ్చి ఉండేందుకు నిర్మిస్తారు. మీ స్మృతి చిహ్నమైన మందిరం కూడా ఇక్కడే ఉంది. మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరైతే సేవాదారి పిల్లలుగా ఉంటారో వారు పోను పోను చాలా అద్భుతాలు, ఆనందాన్ని చూస్తారు. ఇక్కడ కూర్చొని ఉండే స్వర్గమును చుట్టి వస్తారు. తర్వాత మళ్ళీ అక్కడకు వెళ్ళి భవనాలు నిర్మిస్తారు. ఇల్లు తయారీలో కూడా పోటీ ఉంటుంది కదా. ఇప్పుడు 100 సంవత్సరాలలో ఎన్ని తయారు చేశారో చూడండి. భారతదేశాన్ని స్వర్గం వలె తయారు చేశారు. మరి అక్కడ స్వర్గంలో 100 సంవత్సరాలలో ఏం తయారు కావో చెప్పండి. సైన్స్ అక్కడ మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. సైన్స్ సుఖం కూడా అక్కడ మీకు ఉంటుంది. ఇక్కడైతే దుఃఖం కూడా ఉంది. సైన్స్ విషయంలో ఎంత శ్రమిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు. వీరు కేవలం తమను తాము మహిమ చేసుకుంటూ గొప్పలు పోతున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ అల్పకాలమైన క్షణభంగుర సుఖం ఉంది అంటున్నారు బాబా. ఇదంతా చివరి సమయంలో మాయ చూపించే ఆడంబరము. ఈ విమానాలు, రాకెట్లు మొదలైన వాటిలో ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతకు ముందు ఈ సాధనాలు మొదలైనవి ఏవీ లేవు. విద్యుత్తు మొదలైనవి కూడా లేవు. ఇవన్నీ మనుషులను భ్రమింపజేసే, మాయ ఇచ్చే సుఖాలు. ఇదే స్వర్గమని మనుషులు భావిస్తారు. విమానాలు మొదలైనవి స్వర్గంలో ఉండేవి, ఇప్పుడున్నాయి కదా. కావున ఇది స్వర్గము అని భావిస్తారు. కానీ ఇప్పుడు స్వర్గం కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారికి తెలియదు. ధనముంది, భవనాలున్నాయి, కావున మాకు ఇదే స్వర్గమని అనుకుంటారు. మంచిది, మీ భాగ్యంలో ఈ స్వర్గమే ఉంది. మేమైతే కష్టపడి సత్యమైన స్వర్గంలోకి వెళ్ళాలని మీరంటారు. అందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థంలో నిర్లక్ష్యముగా ఉండరాదు, డీలా పడరాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పురుషార్థం చేయాలి, సేవ చేయాలి. స్వయం పవిత్రులుగా అయ్యి మీ బంధుమిత్రులు మొదలైన వారిని కూడా అందుకు అర్హులుగా తయారు చేయండి. మధురమైన మాటలు వినిపించండి. 2 తండ్రుల పాయింట్ను తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. ఆస్తి, వారసత్వం తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పురుషార్థంలో ఎప్పుడూ అలసిపోరాదు. చాలా అప్రమత్తంగా శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. తికమక పడరాదు. ఎలాంటి పాప కర్మలను చేయరాదు. సత్యమైన స్వర్గంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వాలి.
అంతేకాక ఇతరులను పవిత్రంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము: నిశ్చయబుద్ధి ద్వారా లౌకికంలో అలౌకిక భావన ఉంచుకునే డబల్ సేవాదారి ట్రస్టీ భవ. వివరణ: చాలామంది పిల్లలు సేవ చేస్తూ చేస్తూ అలసిపోతారు. ఇతడైతే ఎప్పటికీ మారడమే ఉండదని ఆలోచిస్తారు. ఇలా నిరాశ చెందకండి. నిశ్చయబుద్ధి గలవారై నా అనే సంబంధం నుండి అతీతమై నడవండి. కొందరు ఆత్మల భక్తి యొక్క లెక్క చుక్తా అవ్వడంలో కొద్దిగా సమయం పడుతుంది. అందువలన ఓపికతో సాక్షితనపు శక్తిలో స్థితమై ఉండండి. శాంతి మరియు శక్తి యొక్క సహయోగము ఆత్మలకు ఇస్తూ ఉండండి. లౌకికంలో అలౌకిక భావన ఉంచుకోండి. డబల్ సేవాదారి ట్రస్టీ అవ్వండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్: తమ శ్రేష్ఠ వృత్తిలో వాయుమండలాన్ని శ్రేష్టంగా తయారు చేయడం, ఇదే సత్యమైన సేవ. అచ్చా. ఓం శాంతి.